ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీరు మీది కానిది. పొరుగువానిది ఆశిస్తే మీరు అపరాధంలో పాపంలో చిక్కుకుందురు. ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీరు మీది కానిది. ఏమని అనుకున్నాడంట, దేవుని నక్షత్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా దేవుని సింహాసనం కన్నా వాడి సింహాసనం పైగా వాడిని హెచ్చించుకోవాలి. ఆశించి దేవుని స్థానం చీకటి గల బిలములలో బందీ ఆయను. పొరుగువనిది ఆశిస్తే నీవు అపవాది అనుచరుడిగా మారిపోదువు. ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీరు మీది కానిది. మీరు పండు తింటే చావనే చావరు. మీ స్థితి ఎలా మారిపోద్ది అంటే దేవతల వలె మారిపోద్ది. అంటే వాడు అక్కడ స్థాయిని మరిచి ఆశించి స్థాయిని పెంచుకోవాలని నశించిపోయాడు. ఇక్కడ దేవుడు వీరికి ఇచ్చినటువంటి స్థాయిని మార్చి వీళ్ళని ఏమార్చాలనుకున్నాడు. తమది కానిది ఆశించి ఆదము హవ్వలు తీసుకువచ్చిరి లోకమునకు పాపమును. లోకంలో వచ్చిన పాపం లోకులను ఎలుచున్నది ఇప్పటి వరకు. ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీది కానిది. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాటినాయో నీ రక్తాన్ని కూడా అదే చోట కుక్కలు నాటుతాయి. ఆహాబు రాజు తనది కానిది ఆశించి నాబోతు చావునకు కారణమాయను. ద్రాక్ష తోటను ఆశించి ఆ రాజు దేవుని ఉగ్రతకు పాత్రుడాయను. ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీది కానిది. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి ఎందుకు లాభసాధనం? ఎందుకు లాభసాధనం అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి నీ స్థితి నీ స్థాయిలోనే నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా సంతృప్తి పడిపో. ఆయన అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. అది నీ భక్తిలో నీకు ఒక లాభసాధకం. నీ స్థితికి నీ స్థాయికి సంతుష్టి సహితమైన దైవ భక్తి అది మీకు గొప్ప లాభ సాధకం. నీ భక్తులో సంతృష్టి లేకపోతే దేవునికి కాదు అది ఆమోదయోగ్యం. ఆశించవద్దు మీరు మీ పొరుగు వారిని, కాంక్షించవద్దు మీది కానిది. అందుకే దేవుడు నీ పొరుగు వాంది అసలుకి ఏది ఆశించకూడదు. ఆశించావంటే నీకు ఖచ్చితంగా నరకం తప్పదు. చూడండి ఎంత భయంకరమైందో. ఎక్కడ పుట్టింది ఇది ఆశించడం అనేది? ఈ పాపం పరలోకంలో పుట్టి భూమి మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు ఇప్పటికీ కూడా భూజనులందరినీ కూడా ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఏలుతుందనే చెబుతుంది.